నేను మీ దివ్య. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి పట్టణ అభివృద్ధికి కొత్త దిశను చూపిస్తూ ప్రజల భద్రత, సౌకర్యం, ఆధునిక వసతుల కోసం నిరంతరం కృషి చేస్తున్న కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మరో అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. కరెంట్ ఆఫీస్ సెంటర్ నుంచి బుడంగుంట రోడ్డు వరకు రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేసిన అత్యాధునిక స్ట్రీట్ లైటింగ్ ప్రాజెక్టు పూర్తి కాగా ఇప్పటికే ఆ లైట్లు వెలుగులు విరజిమ్ముతూ ఆ ప్రాంతాన్ని పండగ వాతావరణంలోకి తీసుకెళ్లాయి. ఒకప్పుడు చీకటితో కనిపించిన రహదారి ఇప్పుడు వెలుగుల హారంతో మెరిసిపోతోంది. రాత్రి వేళల్లో ఈ మార్గం గుండా ప్రయాణించే వాహనదారులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, కాలినడకన వెళ్లే ప్రజలు అందరూ ఈ మార్పును చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ లైటింగ్ కేవలం విద్యుత్ దీపాలు మాత్రమే కాదు, ఇది భద్రతకు భరోసా, అభివృద్ధికి ప్రతీక, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే సంకల్పం. ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు ఆగస్టు 15న ఈ ఆధునిక లైటింగ్ వ్యవస్థను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే వెలుగులతో కలకలలాడుతున్న ఈ రహదారి రేపటి అధికారిక ప్రారంభోత్సవంతో కావలి అభివృద్ధి చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యయనంగా నిలవనుంది. చీకట్ల నుంచి వెలుగుల వైపు ఇదే అభివృద్ధి కృష్ణారెడ్డి విజన్. ప్రజల కోసం పనిచేస్తే అభివృద్ధి ఎలా కనిపిస్తుందో కావలి ప్రజలకు ప్రత్యక్షంగా చూపిస్తున్న నాయకత్వం ఇదేనని స్థానికులు ప్రశంసిస్తున్నారు. ప్రతి వీధి వెలుగులతో నిండాలి, ప్రతి కుటుంబం భద్రంగా ప్రయాణించాలి, ప్రతి ప్రాంతం ఆధునికంగా మారాలి అన్న లక్ష్యంతో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు బుడంగుంట రోడ్డు మీద నిలబడి చూస్తే అది సాధారణ రహదారి కాదు, వెలుగులతో నిండిన అభివృద్ధి పదం. కావలి మారుతోంది, వెలుగుల్లోకి అడుగేస్తోంది, అభివృద్ధికి కొత్త శిఖరాలను చేరుతోంది. భారత